హాయ్ అండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ మనల్ని అడిగేది స్నాక్సే కదండి. పిల్లలే కాదండి, మనకు కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఈవినింగ్ టైంకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే స్నాక్ రెసిపీని గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోండి. అలాగే అర టీ స్పూన్ నల్ల జీలకర్ర తీసుకోండి. 1 టీ స్పూన్ బామున్ తీసుకోండి. అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. అలాగే కారం కూడా మీ రుచికి తగినంత వేసుకొని అందులోని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా చేత్తో అద్దితే ఉండలాగా అవ్వాలండి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోండి. దీనికి మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. చపాతీ పిండికి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోండి. మనం పిండిని కలిపేటప్పుడు వేళ్ళతో కలిపామనుకోండి సాఫ్ట్గా ఉంటుంది. అరచేతితో కాకుండా వేళ్ళతో కలపడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా అప్లై చేసేసుకోండి. ఇలా అయితే త్వరగా ఎండిపోకుండా ఉంటుందన్నమాట ఆయిల్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు వేరొక కప్పు తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ గోధుమ పిండిని వేసుకొని ఇలాగా కలుపుకోండి. చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉండల్లాగా సపరేట్ చేసేసుకోండి. మీకు నచ్చిన సైజులో రౌండ్ షేప్ లేదా చూపిస్తున్న విధంగా అయినా అద్దేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక్కొక్కటిగా తీసుకొని చేసుకుంటే మిగిలినవి గట్టిపడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకటి తీసుకొని కొంచెం పిండిలో అద్దుకొని చపాతీలాగా చేసుకోండి. ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోండి. చూసారు కదా, ఇలా పలుచగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక కలుపుకొని ఉంచుకున్నాం కదా ఆయిల్లోని పిండి, దాన్ని అంతటిని ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ మొత్తం అంతా అప్లై చేసేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం పిండి చల్లుకోండి. అప్పుడైతే లేయర్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. ఇలా పిండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రోల్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా మధ్యలో కాకుండా ఆ చివర ఈ చివర పట్టుకొని రోల్ చేస్తే ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోండి. లాస్ట్లో అతుక్కోదు కదా, దాన్ని కొంచెం మనం చేత్తో అత్తేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఆ చివర ఈ చివర అంచు తీసేసి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి చిన్న చిన్నగా. ఇప్పుడు అందులో ఒకటి తీసుకొని చూపిస్తున్న విధంగా అద్దుకోండి. చేత్తో అద్దుకొని ఇలా ఇప్పుడు చపాతీ కర్రతో ఒకసారి రోల్ చేస్తామంటే ఇలా వచ్చేస్తాయన్నమాట అప్పడాలాగా చిన్నగా. చూసారు కదా, ఇలాగే మిగతావన్నీ చేసుకోండి. ఆ చివర ఈ చివర మిగిలిపోయాయి కదా, వాటిని మిగతా పిండిలో కలిపేసుకొని వాటిని కూడా ఇదే విధంగా చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను ఆయిల్ ముందుగా వేడి చేసుకొని ఉంచుకున్నానండి. అందులోని ఇప్పుడు డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇవి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకోవద్దు, త్వరగా మాడిపోతాయి అన్నమాట. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి త్వరగా కలర్ చేంజ్ అయిపోయి లోపల ఉడకకుండా అయిపోతుంది అన్నమాట, మెత్తగా అయిపోతాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి. రెండు వైపులా తిప్పుకుంటూ వేగించుకోండి. పైన నురుగులా కనిపిస్తుంది కదా, ఆ నురుగు మొత్తం పోయినంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఆ నురుగు పోయిందంటే వేగిపోయినట్టే అండి. మరి కలర్ చేంజ్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచేసుకోవద్దు.
ఇలా చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయండి పక్కకి. అలాగే మిగతా వాటిని కూడా వేసేసుకోండి. చూసారు కదా, ఎక్కువ ఉంచితే లాస్ట్లో చూసారా చాలా బ్రౌన్గా అయిపోయాయి. అలా ఉంచుకోవద్దు, కొంచెం త్వరగానే తీసేయండి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకొని వేగించేసుకోవడమే, అంతే అండి. రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీగా కరకరలాడుతూ నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ మీరు స్నాక్స్ లాగా తినడానికి పర్ఫెక్ట్ అన్నమాట ఇది. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.